మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహన ఐక్యత వర్ధిల్లాలి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుషోసుకున్నదే మానవ చిరునామా. నెల్లూరు వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య ఆశ్రమంలో ఏపీ హంస ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వల్లి జెండా ఊపి స్పోర్ట్స్, గేమ్స్ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగుల సమక్షంలో ఆశ్రమ పిల్లలతో కలిసి మహిళా దినోత్సవ కేక్ కట్ చేశారు. స్పోర్ట్స్ పోటీల్లో విజేతలకు డాక్టర్ సుజాత, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ లావణ్య, ఎన్ఎల్ హాస్పిటల్స్ చైర్మన్ దశరథ నాగేంద్ర ప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మహిళా దినోత్సవ ప్రాధాన్యంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వాత్సల్య ఆశ్రమ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసిన ఎన్ఎల్ హాస్పిటల్స్ చైర్మన్ దశరథ నాగేంద్ర ప్రసాద్ కు ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజల్ల సుధాకర్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఏపీ హంస ఆధ్వర్యంలో మొదటిగా ఈ సంవత్సరం మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు మా అసోసియేషన్ పేదదైనా మా అసోసియేషన్లో ఉండే నాయకులు, ఉద్యోగులు అందరూ కూడా నిజాయితీగా సేవలందించే అధికారులు ఏదైనా మన సంస్థలకి మంచి పేరు తీసుకురావాలని స్వయంగా వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎల్ హాస్పిటల్ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్, దశరథ నాగేంద్ర ప్రసాద్ గారు ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. వారు చాలా మంచిగా సర్వీస్ చేస్తూ మా హాస్పిటల్స్లో ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్ అయిన ఉషా గారికి కూడా మంచిగా సేవలు అందించి వారు హాస్పిటల్ బిల్లుల విషయంలో కూడా కొంత మినహాయింపునిచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికీ మంచి ఫుడ్ డొనేట్ చేసి అందరికీ మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క ఉద్యోగికి ఇబ్బంది లేకుండా అందరినీ మంచిగా చూసుకుంటూ సకాలంలో పెండింగ్ బిల్స్ లేకుండా క్లియర్ చేస్తూ అందరినీ మంచిగా చూసుకుంటూ మహిళా దినోత్సవ కార్యక్రమం ఏపీ హంస ద్వారా నిర్వహిస్తున్నామని తెలియజేసిన వెంటనే వారు విచ్చేసి అందరినీ పేరు పేరున ప్రతి మహిళను ఈ కార్యక్రమానికి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి మహిళను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి సత్కరించి వెళ్లారు. అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుజాత మేడం గారితో పాటు డాక్టర్ లావణ్య గారు, ప్రముఖ న్యూరాలజిస్ట్ గారు కూడా ప్రతి ఒక్కరిని సత్కరించి వెళ్ళడం జరిగింది. ఏపీ హంస ద్వారా ఈసారి మొత్తం కొద్దిమంది లీడర్స్ తోటే ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం చేయటం జరిగింది. వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ప్రతి ఉద్యోగిని, వైద్య ఆరోగ్య శాఖలో ఉండే ప్రతి ఉద్యోగిని పిలిచి మన మహిళల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడమే కాదు, మహిళలు మానసికంగా, శారీరకంగా మంచిగా ఉండాలంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఉండాలి. కాబట్టి 1కి 3 రోజులు కార్యక్రమాలు నిర్వహించేందుకు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. ఈ కార్యక్రమంలో దగ్గరుండి ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలు నిర్వహించి సక్సెస్ చేసిన ఏపీ హంస గౌరవ అధ్యక్షురాలు మన ఇందిరా గారికి, గౌరవ సలహాదారు పరిమళ గారికి, ఇక్కడ ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేకపోతున్నాను. అందరూ తమ వంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు కానీ, సెక్రటరీ శ్రీనివాసులు గారు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ గ్రూపు, అదేవిధంగా ఏపీ హంస గ్రూపు, వాత్సల్య గ్రూప్ 3 కలిసి సంయుక్తంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చినటువంటి మహిళా మండలందరికీ
మహిళా రత్నాలందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాభినందనాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జనరల్గా ఈ మహిళా దినోత్సవం ఇలాంటి ఒకటి ఉండాలి అంటే దానికి ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ యొక్క మహిళా దినోత్సవం వచ్చింది అనేటువంటిది ఒకసారి హిస్టరీకి వెళ్తే ఇది కూడా దయచేసి మీరు ఒకసారి ఇప్పుడు లిటరేచర్ మీకు అన్ని దిక్కలా చదువుతుంది. ఏపీ హంస అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచిగా నాకు సహకరించి మన కమిషనర్తో కానీ డిహెచ్ మేడంతో కానీ కలెక్టర్తో కానీ పేరు రాకుండా మంచిగా చేస్తున్నారు. ఇదే మీరు కంటిన్యూ చేయాలని ఇదే స్ఫూర్తితో మీరందరూ వర్క్ చేసి మీరు మెంటల్గా స్ట్రెస్ కాకుండా మెయిన్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ మన కార్యక్రమాలన్నీ కూడా విజయంగా చేసి మన నెల్లూరు జిల్లాలో అందరిగా మన స్టేట్లో ఫస్ట్గా నిలబెడతారని మీ అందరి హ్యాపీ వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు నేను హైలైట్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, అంటే చిన్నప్పుడు తల్లి మీద ఆధారపడతారు, తర్వాత చెల్లి, అమ్మ, భార్య, అట్లా ప్రతి స్టేజ్లో కూడా ఒక జెంట్ అంటే ఒక మగవాడు ఆడదాని మీద డిపెండ్ అయి ఉంటారు. అది చాలా బాగుంది. కాకపోతే నేను ఓపీలో నేను ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో. అది బయటకి చెప్పుకోలేక, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, వాళ్ళు చూడట్లేదను ప్రతి ఒక్క స్టేజ్లో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇవ్వడం బాగుంటుంది, కాకపోతే వీళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళని తక్కువగా ఉంటుంది. సో ఆ మెంటల్ స్టెబిలిటీని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. మీ లోపల కూడా అమ్మవారు ఉంటారు. సో ఆమెను ఎప్పుడు కూడా పక్కన పెట్టద్దు. ఉమెన్ పవర్ అనేది మీ లోపలే ఉంటుంది. మా జిల్లాలో అత్యధిక చూపెట్టి ఆపరేషన్ చేసిన డాక్టరు కుటుంబ సభ్యులు అధికారులాగా కాకుండా నీ సుధాకర్ చెప్పారు, దాంట్లో టార్గెట్లో అచీవ్మెంట్ ఉంటే మీ జోలికి మేము రావు. ఇప్పుడు రామనుకోండి, టార్గెట్లో అచీవ్మెంట్ మన మేడం గారికి కూడా ఈజీ అవుతుంది. అంటే ఏం అడిగేది లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఇంకా సుధాకర్ కూడా మేము సుధాకర్ గారు ఒక పిఎస్సి గవర్నమెంట్లో చేస్తాం.
నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.